అండి. ఈరోజైతే బెండకాయలు కర్రీ చేద్దామని చెప్పేసి తీసాను ఫ్రిడ్జ్‌లోంచి. బయటికి తీసేసరికి అయి శుభ్రంగా ముదిరిపోయున్నాయి. సరే 1, 2 బెండకాయలైతే పడేస్తాం. ఇన్ని బెండకాయలు పడేయాలంటే మనసు రాదు కదా! మరి కొనేటప్పుడు చూసుకోలేదా అనుకుంటారేమో. ఇవి కొన్నవైతే కాదు, ఇంట్లో చెట్లుకి కాసినాయనమాట. మనం అక్కడక్కడ చూసుకోకపోతే ముదిరిపోతాయి కదా! అవన్నీ కోసి ఊరికనే ఏం పడేస్తామని చెప్పేసి వాటిని కొత్తగా ట్రై చేద్దామని ఈరోజైతే పచ్చడి చేశాను. చాలా అంటే చాలా వచ్చింది. ఇలాగే మనం మిగతా పచ్చళ్ళు ఏ రకంగా అయితే చేసుకుంటామో అలాగే అన్నీ పోపంతా పెట్టేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత మనం పచ్చివాసన పోయేంత వరకు ఈ ముక్కలు కూడా వేసేసుకుని బెండకాయ ముక్కలు వేయించేసుకోవాలి బాగా. బాగా ఎగిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ని కొంచెం పంచదార టేస్ట్ కోసం అనమాట. ఏకంగా వేసేసుకోకండి, తీపి వచ్చేద్ది. కొంచెం పంచదార వేసుకుని పసుపు వేసేసుకుని మనం ఇవి వేగిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ ఉంటే నిమ్మరసం పిండుకోవచ్చు, లేదంటే చింతపండు వేసేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఇవన్నీ మిక్సీ పెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ పోపు పెట్టుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకుని మనం మళ్ళీ యథాప్రకారంగా తాలింపు ఏ రకంగా అయితే పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా ఎగిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పచ్చడిని కూడా అందులో వేసేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించేసుకుంటే మనకి ఎంతో టేస్టీ బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది అనమాట. మనకి ఇది రైస్లో కన్నా సరే, చపాతీల్లో కన్నా, లేదంటే దోశల్లో కన్నా, ఎందులో కన్నా సరే తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇది బెండకాయ పచ్చడి అని చెప్పి మనం చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు, అలా ఉంది. నేను చేసిన తర్వాత తిన్న తర్వాత చెప్తున్నాను మీకు, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది.